సరే, మనం గత క్లాసులో ఏం చేసాం? ఆకుపచ్చ శోకం అనేటువంటి లెసన్ని మనం వివరించుకున్నాం కదా. ఈరోజు ఆ లెసన్కి సంబంధించినటువంటి భాషాంశాల గురించి మనం తెలుసుకుందాం. చూడండి, కింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాక్య ప్రయోగం చేయండి అన్నాడు. ఇక్కడ మనకి సొంత వాక్యాలు అవసరం లేదు, కానీ వాటి అర్థాలు చూద్దాం. చూడండి, పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. హరితం అంటే ఏంటి అర్థం? హరితం అంటే పచ్చదనం. హరితం అంటే ఏంటి? పచ్చదనం. పచ్చదనం. చూడండి, గాలి వాన వలన చాలా ఉపద్రవం కలిగింది. ఉపద్రవం అంటే ఆపద. ఉపద్రవం అంటే ఏమిటి? ఆపద, లేకపోతే విపత్తు. విపత్తు అని రెండు అర్థాలు. అలా చూడండి, కబంధని బాహువులు చాలా విశాలమైనవి. బాహువులు అంటే భుజాలు. బాహువులు అంటే ఏమిటి? భుజాలు. బాహువులు అంటే భుజాలు. వేసవి కాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు. ఛాయ అంటే ఏమిటి? నీడ. ఛాయ అంటే నీడ. జల వనరుల ఫ్యాక్టరీల గరళంతో కలుషితం అవుతున్నాయి. గరళం అంటే ఏంటి? విషము. గరళం అంటే ఏమిటి? విషం. తర్వాత చూడండి, కింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే చెట్లను నరికేస్తే అవి మనల్ని రక్షిస్తాయి. చెట్లు అంటే వృక్షము. వృక్షము. ఇంకా భూరుహము. భూరుహము అనేటువంటి అర్థాలు వస్తాయి. పెళ్లిలో వధూవరులను ముస్తాబు వేశారు. ముస్తాబు చేశారు. ముస్తాబు అంటే ఏమిటి? అలంకరణ. 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 ఇంకా తయారు. ఇంకా షోకు. ఏంటి? షోకు అనేటువంటి అర్థాలు వస్తాయి. అలాగే నెక్స్ట్ చూడండి, తాపము. తాపము అంటే వేడి. ఇంకా వేడి. ఉష్ణము. ఉష్ణము. సముద్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతుంది. సముద్రము అంటే పర్యాయ పదాలు ఏంటి? కడలి. సాగరం. సాగరం. అంబుది. జలది అనేటువంటి అర్థాలు పర్యాయ పదాలు. చూడండి, కింది నానార్థాలను జత చేయండి. నానార్థాలని మ్యాచింగ్ చేయమంటున్నాడు. చూడండి, ఎండ. ఎండ అంటే వెలుగు, ఆతపం. వెలుగు, ఆతపం. నెక్స్ట్ కాలము. సమయం, నలుపు. జాడ. విధము, ఆచూకీ, దారి. దాహము. దప్పిక, కాలుట. నెక్స్ట్ కాలం. ఇది కాయం. కాయం అంటే శరీరము, గురి, స్వభావం. నెక్స్ట్ చూడండి, ప్రకృతి వికృతులను జత చేయండి. ప్రకృతి వికృతుల్ని జత చేయండి. మనిషి, మానిషి. పట్టణం, పత్తనం. సముద్రం, చంద్రం. ఛాయ, ఛాయ. కథ, కథ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పానకంలో పుడక. జాతీయాల్ని వివరించండి అంటున్నాడు. అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక. పానకంలో పుడక అంటే ఏమిటి? అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవడం. అనవసరమైన విషయాల్లో
విషయాలలో కలుగజేసుకోవడం, కలుగజేసుకోవడం అనే సందర్భంలో ఈ యొక్క పానకంలో పుడక అనేటువంటి జాత్యాన్ని మనం ఉపయోగిస్తాం. అలాగే చూడండి, తామర తంపర. తామర తంపర అంటే ఏమిటి? విస్తారంగా వ్యాపించడం, విస్తారంగా వ్యాపించడం అనే సందర్భం, విస్తారంగా వ్యాపించడం అనే సందర్భంలో ఈ జాత్యాన్ని మనం ఉపయోగిస్తాం. అలాగే కూర్చున్న కొమ్మను నరుక్కోవడం. కూర్చున్న కొమ్మను నరకడం అంటే ఏమిటి? వినాశనానికి దారి తీయడం. ఏంటి? వినాశనానికి దారి తీయడం, వినాశనానికి దారి తీయడం అనే సందర్భం, వినాశనానికి దారి తీయడం అనేటువంటి సందర్భం. నెక్స్ట్, నిమ్మకు నీరెత్తినట్లు. నిమ్మకు నీరెత్తినట్లు అంటే ఏంటి? పట్టి పట్టనట్టు ఉండడం అనే సందర్భం. ఏంటి? పట్టి పట్టనట్టు, పట్టి పట్టనట్టు ఉండే సందర్భం. నెక్స్ట్, నడుం కట్టాలి. నడుం కట్టాలంటే ఏమిటి? ఏదైనా ఒక పనికి పూనుకోవడం, ఏదైనా ఒక పనికి పూనుకోవడం అనే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడతారు. పనికి పూనుకోవడం, ఏదైనా ఒక కొత్త పనికి పూనుకోవడం అనే సందర్భంలో ఈ జాత్యాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి అమ్మా, వ్యాకరణ అంశాల్లో మనకి సందుల గురించి ఇచ్చాడు. ఈ సందుల్లో చూడండి, కళ్ళెదుట చెట్టు ఒకటి నేడేది ముస్తాబైన. ఇక్కడ కళ్ళెదుట ఏంటి? కళ్ళు, కళ్ళు ప్లస్ ఎదుట. ఏ సంధి అవుతుంది ఇది చెప్పండి? ఏ సంధి? ఉత్పసంధి. అలాగే చెట్టు ఒక, చెట్టు ప్లస్ ఒక, ఏ సంధి? ఉత్పసంధి. నెక్స్ట్, నీడేది? నీడ ప్లస్ ఏది? నీడ ప్లస్ ఏది? ఏ సంధి? ఆత్మసంధి, ఆత్మసంధి. నెక్స్ట్ చూడండి, ముస్తాబైన. ముస్తాబు ప్లస్ అయినా, ఏ సంధి? ఉత్వసంధి, ఉత్వసంధి. నెక్స్ట్ చూడండి, సంధి విడదీసి సంధి పేరు రాయండి అని ఉన్నాడు. తేనెటీగ. తేనె ప్లస్ ఈగ, తేనెటీగ, తేనెటీగ, తేనెటీగ. ఏ సంధి అవుతుంది? తేనెటీగ. తుగాగమ సంధి అవుతుంది. ఏ సంధి? తుగాగమ సంధి, తుగాగమ సంధి. నెక్స్ట్, పడకటిల్లు. పడక ప్లస్ ఇల్లు, ఇది కూడా తుగాగమ సంధి. నెక్స్ట్, పర్యావరణం. పరి ప్లస్ ఆవరణం, పరి ప్లస్ ఆవరణం. కాబట్టి ఇది యనాదేశ సంధి, యనాదేశ సంధి. నెక్స్ట్ చూడండి, బాలింతరాలు. బాలింత ప్లస్ ఆలు, కాబట్టి బాలింతరాలు ఏమవుతుంది? రుగాగమ సంధి. ఏ సంధి? రుగాగమ సంధి. నెక్స్ట్ చూడండి, చంద్రుని చేత కర్తరి వాక్యాలని కర్మణి వాక్యాలుగా మార్చి రాయాలి.
కర్మణి వాక్యాల్ని కర్తరి వాక్యాలుగా మార్చి రాయాలి. చూడండి, చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. ఇక్కడ కర్మణి వాక్యాలు ఇవన్నీ కర్మణి వాక్యాలు. కర్మణి వాక్యం అంటే ఏమిటి? కర్మ ప్రధానంగా తెలియజేసేటువంటి వాక్యాన్ని కర్మణి వాక్యం అంటారు. కర్మణి వాక్యంలో కర్తకు పక్కన తృతీయ విభక్తి వస్తుంది. తృతీయ అంటే ఏమిటి? చేతంచేన్ తోడంతో. కాబట్టి ఇక్కడ చేత చూడండి, కర్తల తర్వాత ఎవరున్నారు? చేత అనే విభక్తి ప్రత్యయం ఉంది. ఇలా ఉంటే ఇది కంపల్సరిగా ఏ వాక్యం అవుతుంది? కర్మణి వాక్యం అవుతుంది. కర్మణి వాక్యం. కర్మణి వాక్యంలో చివర బడు అనే ధాతు ఉంటుంది. బడు అనేటువంటి ధాతువు చూడండి, చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. బడు చూడండి, రైతుల చేత పంటలు పండించబడతాయి. బడు బడు బడు. ఓకే, ఇలా మనం చేత ఉండి చివరిలో క్రియకి బడు అనే ధాతువు గానుంటే ఆ వాక్యాల్ని మనం ఏమని పిలుస్తాం? కర్మణి వాక్యాలు అని పిలుస్తాం. కర్మణి వాక్యాలు. ఇప్పుడు కర్మణి వాక్యాలని కర్తరి వాక్యాలుగా మార్చేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బడ్డాయి బడు అనేటువంటి పదాలు ఏమంటాయి? చేశాడు, చేసింది అనేటువంటి పదాలుగా మారిపోతాయి. చూడండి, చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుందంటే అప్పుడు చంద్రుడు చల్లని వెన్నెల ఇచ్చాడు అని రాయాలి. చంద్రుడు చల్లని వెన్నెల ఇచ్చాడు అని రాయాలి. నెక్స్ట్ అంటే రైతుల చేత పంటలు పండింపబడతాయి. రైతులు పంటలు పండించారు. ఏం చేశారు? పండించారు. అలాగే చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. చెట్లు ప్రాణవాయువుని అందించాయి. నెక్స్ట్ గోపి చేత మొక్క నాటబడింది. గోపి మొక్క నాటాడు. ఓకేనా? ఇలా కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చి రాయడం. ఇలా మీకు 10th క్లాస్లో కర్మణి వాక్యం ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తాడు. కర్తరి వాక్యం ఇచ్చి 4 ఆప్షన్లు. ఇందులో దీన్ని కర్మణి వాక్యంగా మార్చి రాయండి అని అంటాడు. అప్పుడు 4 ఆప్షన్లో మనం చూసుకోవాలి. కర్మణి వాక్యంగా ఏముంటాయి? కర్త తర్వాత ఏ విభక్తి? చేత అంటే తృతీయ విభక్తి ఉంటుంది. తర్వాత క్రియకి బడు అనే ధాతు ఉంటుంది. అది కర్మణి వాక్యం. నెక్స్ట్ చూడండి, కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. చెట్టు చేమలు. చెట్టు చేమలు అనేది ఏంటి? చెట్టును చేమలును. యును వస్తే ఏంది? ద్వంద్వ సమాసం. చెట్టును లేకపోతే చెట్లును చేమలను. ఏది? ద్వంద్వ సమాసం. ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ యొక్క శోకం. ఆకుపచ్చ యొక్క శోకం. కాబట్టి ఇది ఏమవుతుంది? షష్ఠి. తర్వాత జానెడు నీడ. జానెడైన నీడ. విశేషణ పూర్వపద కర్మధారయము. జానెడైన నీడ. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ రావి చెట్టు. రావి అను పేరు గల చెట్టు. రావి అను పేరు గల చెట్టు. ఏది? సంభావన పూర్వపద. తర్వాత పచ్చని చెట్లు. పచ్చనైన చెట్లు ఏంటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూడండి అమ్మా, అలంకారాలు గుర్తించండి అన్నాడు. అలంకారాలు, ఆక్టోపస్ లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంపట్ చేశాయి. ఉపమాలంకారం ఎలా చెప్పారు చూడండి. ఇచ్చినటువంటి ఈ వాక్యాల్లో ఆక్టోపస్ లా ఏదైనా ఒక వాక్యంలో లా, వలె, విధము, రీతి, భంగి అనే పదాలు కానీ ఉంటే అది ఏ అలంకారం అని చెప్పుకున్నా? ఉపమాలంకారం. కాబట్టి ఇది ఉపమా అలంకారం. నెక్స్ట్ చూడండి, ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తాయి. ఓకే, ఇది కూడా ఉపమా అలంకారమే. ఉపమా, ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లున్నాయి అన్నట్లు ఏం చెప్పా? ఉత్ప్రేక్ష. అన్నట్లుంటే ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష. నెక్స్ట్, ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లున్నాయి. ఏంటి? ఉత్ప్రేక్ష. నెక్స్ట్, ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లున్నది. అన్నట్లున్నది ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే ఇవి మనం గత క్లాసులో వాటి నిర్వచనాలు ఎలా వస్తాయో మొత్తం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈజీగా వాటిని చెప్పగలిగారు. ఇది ఆకుపచ్చ శోకం అనేటువంటి ఈ లెసన్కి సంబంధించినటువంటి భాషాంశాలు. ఇంతటితో మీకు 9th క్లాస్ సిలబస్ అనేటువంటిది అయిపోయింది. ఉపవాచకంలో కొన్ని లెసన్స్ ఉన్నాయి, వాటిని తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం.